అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. పండగను ఎలా జరుపుకుంటున్నారు? సో మా పూజ మా ఇంట్లో ఇప్పుడే అయిందండి. ఉగాది పచ్చడి, బొబ్బట్లు అన్నీ రెడీ అయిపోతున్నాయి. ఉగాది పచ్చడి అయితే అయిపోయింది, దీపం కూడా పెట్టేశాను. సో బొబ్బట్లు కూడా రెడీ అవుతున్నాయి. మీ పండగను మీరు ఎలా చేసుకుంటున్నారు? సో ఇవాళ మా పండగ ఎలా జరిగిందో ఇక్కడితో పాటు నేను ఫామ్లో కూడా మీకు చూపిస్తానండి. ఉగాది పచ్చడి అన్నీ ఫ్రెష్గా తెంపి అక్కడికి వెళ్తున్నాము ఇవాళ సెకండ్ హాఫ్లో మేము. సో అక్కడ కూడా మా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో మీకు చూపించాలనుకుంటున్నానండి. ఫస్ట్ టైము వేపపూత, మామిడికాయలు మా ఫామ్లోనే వస్తున్నాయి కదా. సో అక్కడే అన్నీ ఫ్రెష్గా తెంపి అక్కడ కూడా తాగాలని నేను డిసైడ్ అయ్యాను. మీ అందరికీ కూడా ఆ సెలబ్రేషన్స్ చూపిస్తాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీ అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఈ క్రోధి నామ సంవత్సరం మీకు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా చూద్దామండి వీడియో. క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి మీకు అందరికీ. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు? మీ ఉగాది ఎలా నడుస్తుందండి? సో నేను ఫస్ట్ టైం ఇక్కడే ఉగాది పచ్చడి చేసుకుందామండి ఫామ్కి వచ్చానండి. సో ఇక్కడ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో మనకు దొరికే చింతకాయలు, మామిడికాయలు, వేపపూత అన్ని చెట్టు నుంచి అప్పటికప్పుడు తెప్పుకొని ఇక్కడ ఉగాది పచ్చడి చేసుకొని తాగాలని అనుకున్నానండి నేను. సో ఇక్కడ నేను ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో, మా ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాము, ఉగాదికి ఏం వంటలు చేసుకోబోతున్నాం మేము అనేది నేను మీకు చూపిస్తానండి. ఉగాది పచ్చడి చేయడం కోసం చింతకాయల కోసం వచ్చాము. సో ఈసారి అన్నీ ఫ్రెష్గా వాడాలని డిసైడ్ అయ్యి చింతకాయలు, వేపపూత, అబ్బా చింతపండు దొరికిందమ్మా, ఇదిగోండి. సో మనకి ఉగాది పచ్చడికి చింతపండు, వేపపూత ఇవన్నీ కావాలి కదండి. సో కొంచెం చింతకాయలు పోద్దామని వచ్చాము. 2 నిమిషాల్లో కిలో చింతకాయలు చూడండి. సో ఇందులో మనకు పండుగ ఉన్నాయి, అవి మనం ఉగాది పచ్చడి కోసం యూజ్ చేస్తాము. పక్కనే వేప చెట్టు కూడా ఉంది. సో పువ్వు కోసం అక్కడికి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ పూత కూడా వేసుకుంటాం కదా, వేప పూత. కొంచెం అయితే చాలు, వగడ ఎక్కువ ఉంటుంది కదండి వేపపూత మనకి. వేపపూత ఫ్రెష్ మామిడికాయ, పుల్లటి మామిడికాయ కోసేద్దామండి మన ఉగాది పచ్చడి కోసం. అలాగే చింతకాయలు కూడా నేను ఫ్రెష్గా తెచ్చాను, ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను ఇదే దాంట్లో. చూడండి ఒక్క మామిడికాయ కోసేస్తున్నానండి. సో మన ఉగాది పచ్చడి కోసం మన మామిడికాయలండి. అట్లా చేస్తే ఎట్లా? మామిడికాయ ముక్కల కోసం పొట్టు తీసేసుకుంటున్నామండి. కొంచెం ఒక 2 ముక్కలు చిన్న చిన్న పీసులు కొన్ని వేసుకుంటే సరిపోతుంది మనకి పులుపుకి. ఇలా కొన్ని చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలండి మనకి పచ్చడికి. కొద్దిగా తీపి, కొద్దిగా వగరు అలా తగులుతూ ఉండాలన్నమాట. ఓకే, చిన్న చిన్న ముక్కలు ఇలా. మన లైఫ్ కూడా ఇలా తీపి, వగరు అన్ని రకాల రుచులతో ఉంటుందండి. కొంచెం నీళ్ళేరా. ఈ సంవత్సరం అంతా మనకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ ఉగాది పచ్చడిని మనం చేసుకుంటామండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలున్నా లైఫ్లో మన ఉగాది పచ్చడి లాగే అన్ని రకాల రుచుల్ని అనుభవిస్తూ ఓకే మన లైఫ్ని సంతోషంగా లీడ్ చేయాలని ఈ ఉగాది పచ్చడి మనకు నేర్పిస్తుందండి.
ఉగాది పచ్చడిలో ఎన్ని రకాల టేస్ట్లు ఉంటాయో మన లైఫ్లో కూడా అన్ని రకాల కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. ఎలాంటి వచ్చినా మనం సంతోషంగా లైఫ్ని ముందుకు సాగించాలి. కంకణం కట్టడం కోసం కంకణం కడుతున్నాం చూడండి. పులుపు కోసం చింతకాయలు వేసుకున్నామనండి. ఓకే, వాటర్ పోసుకొని కొన్ని నీళ్ళు మనకి ఎంత పచ్చడి కావాలో అన్ని నీళ్ళు పోసుకొని కొద్దిసేపు ఈ చింతపండు నాననివ్వాలండి. సో కొంచెం పులుపు దిగడానికి. సో నేను ఇలా పిసికేసుకుంటున్నాను. చింతపండు మంచిగా నానిపోయిందండి, మనకు కావాల్సినంత దిగిపోయింది. సో ఇప్పుడు నేను మొత్తం చింతపండు తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా. సో కొంచెం లాస్ట్కి నేను 2 విలాచీలు యాడ్ చేసుకుంటున్నానండి, మంచిగా ఉంటుంది టేస్ట్ కోసం అనేసి. ఇంతే అండి, మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి.